ఇప్పటికైనా పెన్షన్ ఇవ్వడమో లేదా రాజీనామా చేసి ఇంటికాడికి వెళ్ళిపోవడమో రేవంత్ రెడ్డి గారు సర్కారు తేల్చుకోవాల్సిందేనని మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. వికలాంగులకు 4,000 నుంచి 6,000 పెంచుతామని హామీ ఇచ్చి వాళ్ళ ఒట్లు దండుకొని గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, బీడి కార్మికులకు, వితంతులకు 4,000 రూపాయలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళ ఒట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం 100% మోసపోతుంది. బహుశా పేద వర్గాల పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంకి వచ్చిన తర్వాత 20 నెలల పాటు ఏ ముఖ్యమంత్రి పెన్షన్ పెంచకుండా ఉండలేదు. నెలకో 2 నెలలకో పెన్షన్ పెంచారు, లేదా హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచారు. కానీ 20 నెలలు పెన్షన్ పెంచకుండా మోసం చేసిన ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 మోసగాడిగా, పెన్షన్ పెంచే విషయంలో నంబర్ 1 మోసగాడిగా రేవంత్ రెడ్డి గారికి ఆ చరిత్రకి. అదే సమయంలో 20 నెలలుగా 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే పేద వర్గాల పెన్షన్ పెరగకపోయినా ప్రతిపక్ష నాయకుడు ఒక్కనాడు కూడా అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర కనిపించట్లేదు. ఈ రాష్ట్రంలో నంబర్ 1 మోసగాడు రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచే విషయంలో కనిపిస్తున్నాడు, కానీ పెంచకుండా కనిపిస్తున్నాడు. కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా, అసలు ఆ హోదాకు తగ్గట్టుగా నాయకుడు కాదనే విషయం ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కనిపించాడు, ప్రజల్లో కనిపించాడు, గడిలో మాత్రమే కూర్చుంటాడు అనే విషయం రుజువు అవుతుంది. అందువల్ల నంబర్ 1 మోసగాడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నంబర్ 1 అసమర్థత ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో ఉన్నాడు. కాబట్టి ఆ పేద వర్గాల్లో పుట్టిన బిడ్డలుగా మా మీద బాధ్యత పడ్డది. పెన్షన్ పెంచుతావా, రాజీనామా చేస్తావా తేల్చుకోమని చెప్పడం కోసమే హైదరాబాద్లో ఆగస్టు 13న వికలాంగులు మరియు చేతి పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. దానికి లక్షలాదిగా సమీకరించడం కోసమే, లక్షలాదిగా తరలి రమ్మని చెప్పడం కోసమే అన్ని జిల్లాల్లో సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగమే ఈరోజు ఆర్మూర్లో జరిగిందనే విషయం కూడా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఆగస్టు 13 నాటికి రేవంత్ రెడ్డి సర్కారు తెలుసుకోవాల్సిందే. పెన్షన్ పెంచి ఇవ్వడమా, చేత కాకపోతే రాజీనామా చేసి తప్పుకోవడమా, ఈ రెండే ఆయన ముందు రాబోతున్నాయని గుర్తు చేస్తూ తాడో పేడో తెలుసుకోవడం కోసమే హైదరాబాద్లో మహాగర్జన నిర్వహించబోతున్నాం. స్వచ్ఛందంగా వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, అదే సమయంలో నేత, గీత, చేయుత పరిధిలో ఉండబడే కార్మికులందరూ కూడా హైదరాబాద్కు స్వచ్ఛందంగా ఆగస్టు 13న తరలి రావాలని, మన శక్తిని, మన ఆవేదనని బలంగా చాటాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పిలుపునిస్తున్నాను.